అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్తో సహా పలు దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. ఈ టారిఫ్లు రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలను లక్ష్యంగా చేసుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ భారీగా ముడి చమురు కొనుగోలు చేస్తుండటమే ఈ టారిఫ్ కు కారణంగా ట్రంప్ సర్కార్ ఆరోపిస్తోంది. భారత్ పై 50% వరకు టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ సుంకాలు ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. భారత్తో సహా ఇతర దేశాలపై కూడా ట్రంప్ టారిఫ్లు భారీగా విధించారు. బ్రెజిల్పై 50%, చైనాపై 34%, కెనడాపై 35%, స్విట్జర్లాండ్పై 39%గా ట్రంప్ సుంకాల మోత మోగించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి దానిని బహిరంగ మార్కెట్లో విక్రయించి లాభాలు ఆర్జిస్తోందని ఆరోపించారు. ఈ చర్య ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి ఆర్థికంగా సహకరిస్తోందని, అందుకే భారత్పై టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఎగుమతి రంగంపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు $77.5 బిలియన్ ఎగుమతులు జరిగాయి. ట్రంప్ టారిఫ్ల వల్ల జ్యువెలరీ, ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఆక్వా, కెమికల్స్, ఫార్మా రంగాలపై అత్యధికంగా ప్రభావం పడనుంది. సుమారు $8 బిలియన్ విలువైన భారత ఎగుమతులు ఈ టారిఫ్ల వల్ల ప్రభావితమవుతాయని యూబీఎస్ సంస్థ అంచనా వేసింది. మొత్తం $86 బిలియన్ భారత ఎగుమతులపై ప్రభావం పడవచ్చని నివేదికలు తెలియజేస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల ఎగుమతులు, ముఖ్యంగా దుస్తులు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు వంటి రంగాలు సంక్షోభంలో పడే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ట్రంప్ టారిఫ్లను అన్యాయం అని విమర్శించింది. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటుందని, ఏ దేశం నుంచి ఏమి కొనాలన్నది తమ స్వీయ నిర్ణయమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత అంతర్జాతీయ చమురు సరఫరాలో అస్థిరత కారణంగా రష్యా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవటం భారతీయ వినియోగదారుల ఇంధనాల అవసరం కోసమేనని వివరించింది. అమెరికా, యూరోపియన్ యూనియన్ కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నాయని, కేవలం భారత్ను లక్ష్యంగా చేసుకోవటం సహేతుకం కాదని విమర్శించింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు భారత ఎగుమతి రంగంపై, ముఖ్యంగా జ్యువెలరీ, టెక్స్టైల్స్, ఆక్వా, కెమికల్, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ రంగాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్నది ఒకప్పటి భారత్ కాదు అనేది ట్రంప్ కూడా తెలుసు. మోదీ నేతృత్వంలోని భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదంతో తన సత్తాను చాటుతోంది. ఫార్మా రంగాల్లో ప్రపంచంలోనే మన దేశం ముందు వరుసలో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను ఎగుమతి చేసిన దేశం మనది. ఆ సమయంలో బ్రెజిల్ లాంటి దేశం మనం చేసిన సహాయానికి గాను మన దేశాన్ని సంజీవినితో పోల్చిన విషయం విదితమే. ఫార్మా దిగుమతుల విషయంలో అమెరికా భారత్ పై ఆధారపడాల్సిందే. సో ట్రంప్ ఎన్ని రకాలుగా టారిఫ్లు విధించినా అల్టిమేట్ గా నష్టపోయేది అమెరికానే అనేది పలువురు ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్న మాట. అలాగని భారత్ కు నష్టం అంటూ ఏమీ ఉండదని కాదు, ఎంతో కొంత నష్టం ఉండే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా విధించిన టారిఫ్ల విషయంలో భారత ప్రభుత్వం ఈ టారిఫ్లను అన్యాయమైనవిగా విమర్శిస్తూ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటుంది. అమెరికాతో చర్చలు, కొత్త మార్కెట్ల అన్వేషణ, ప్రభావిత రంగాలకు సహాయ ప్యాకేజీలు వంటి చర్యల ద్వారా భారత్ ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఖచ్చితంగా ట్రంప్ కు భారత్ అంటే ఏంటో తెలిసే విధంగా మన చర్యలు ఉండనున్నాయి.